ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మాకత్యంత ప్రియ దేవుని బిడలారా, యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృప, మహోన్నతుని యొక్క మహాదయ అనుదినం మన జీవితాల్లో పుష్కలంగా అనుగ్రహిస్తున్నటువంటి దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన నామం నిత్యము స్తుతింపబడునుగాక. ప్రియులారా, నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 46వ సంకీర్తన 10వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకునుడి, అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. భక్తునితో దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేనే దేవుడునని తెలుసుకునుడి, ఓరకుండుడి అని అంటున్నాడు. కొన్ని పరిస్థితుల్లో ప్రియులారా, మనం మాట్లాడడం ద్వారా మన జీవితాల్లో ఎన్నో ప్రమాదాలను మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో అలాగున మాట్లాడి, వ్యర్థమైన మాటలు మాట్లాడి, అనవసరంగా మాట్లాడి నీ జీవితంలో చాలా సమస్యలు పాలయ్యవు కదూ. దేవుని కొరకు కనిపెట్టువారులారా, దేవుని బిడ్డలారా, ప్రభుని ప్రేమిస్తున్నటువంటి వారులారా, దేవుడి ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసున. ఓరకుండుడి. మోషే ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి దేవుడు చెప్పినట్లుగా తన ప్రజలను నడిపిస్తున్నటువంటి క్రమములో వారికి ఎదురైనటువంటి విపత్తులలో మరొక విపత్తు ఏంటో తెలుసున ప్రియులారా? వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రం. ఇజ్రాయెల్ ప్రజలందరూ మోషేపై సనగడం ప్రారంభించారు. మోషే దేవుని వైపు చూచి తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు సనుగుతూ ఉన్నటువంటి వారు ప్రియులారా మోషేపై వ్యతిరేకంగా, దేవునిపై వ్యతిరేకంగా మాట్లాడుచున్నటువంటి మాటలను బట్టి వేదనకు గురైనటువంటి సమయంలో దేవుని వైపు మోషే చూచినప్పుడు దేవాతి దేవుడు మోషేతో ఇలా అంటున్నాడు, ఓరక నిలుచుండి చూడుడి అని. ఎప్పుడైతే ఓరక నిలుచుండి చూడుడి అనే వాగ్దానాన్ని మోషే పొందుకున్నాడో ప్రియులారా, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ ఎర్ర సముద్రములో నుండి తన ప్రజలను సురక్షితంగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ముందున్నటువంటి పరిస్థితులు నిన్ను ఆందోళనకి గురి చేస్తూ ఉన్నాయి కదా. నీ ముందున్నటువంటి ఇబ్బందులు నిన్ను కలవరి పెడుతూ ఉన్నాయి కదా. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఓరక నిల్చుండి చూడండి. మీ మనస్సులు ప్రభు మీద ఆనుకునండి. మీరు ప్రభువు మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కనపరచండి. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. నీ ముందున్నటువంటి సమస్యలను, నీ ముందున్నటువంటి ఇబ్బందుల్లో రాజమార్గాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేయడా? ఖచ్చితంగా నీ ముందున్నటువంటి పరిస్థితుల్లో, ఎర్ర సముద్రం లాంటి కష్టాల్లో రాజమార్గాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ప్రభు ఎదుట ఊరక నిలుచుండి ఆయన వైపు మౌనంగా నీ కనులెత్తి చూచినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు పొందుకున్న సహాయాన్ని బట్టి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు కూడా ఆయనే నిజమైన దేవుడని తెలుసుకున్నట్లుగా, ఆయన మహిమ పొందుకున్నట్లుగా నీ ద్వారా ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. అతి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను తీసుకుని నడిపించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందామా?
దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కొన్ని పరిస్థితుల్లో మేము మౌనంగా ఉండటం మాకు క్షేమం నాయన. కొన్ని పరిస్థితుల్లో ఊరకే ఉండటం మాకు క్షేమమని మీ వాక్యము సెలవిస్తా ఉంది తండ్రి. అది మీరు మాకు నేర్పించినటువంటి శ్రేష్టమైనటువంటి మాట గనుక దేవా, ఈ మాటలను బట్టి వీక్షిస్తున్న నీ ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.